హాయ్, నా పేరు శ్రీనివాస్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే నేను అనేది ఒక విషయం డిస్కస్ చేయడానికి వచ్చాను. అసలు ఇప్పుడు ప్రజెంట్ నవ్వే డేస్ చూసుకుంటే చాలామందికి చిన్నపిల్లవాళ్ళకి 20 ఏజ్ టీనేజర్స్కి, చిన్నపిల్లవాళ్ళకి, హెల్తీగా ఉన్న వాళ్ళకి ఎందుకు సడన్గా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి? అదే అప్పుడు దాకా చూసే వరకు బాగానే ఉంటున్నారే, సడన్గా నిన్న చూస్తే చాలా హెల్తీగా ఉంటున్నారు, రేపు చూస్తే హార్ట్ అటాక్ వచ్చేసడం, లేకపోతే సడన్గా చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారు? అసలు అసలు ఏం జరుగుతుంది గైస్? అసలు ఇంత ఉరుకులు పరుగులు ఉన్న ఈ ప్రపంచంలో అసలు ఏం జరుగుతుంది? అసలు మనం ఏమైనా అబ్జర్వ్ చేస్తున్నామా? ఎవడో ఏదో చనిపోయాలే, మనకెందుకు, పక్కింటోడు చనిపోయాలి, ఎదురింటోడు ఎక్కడో ఎవడో చనిపోయాలే. లేదు ఫ్రెండ్స్, ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అనేది మన భారతదేశమే కాదు, హోల్ వరల్డ్ కూడా ఫేస్ చేస్తున్న సిచ్యువేషను స్ట్రెస్. ఎస్, అఫ్కోర్స్ స్ట్రెస్. ఎప్పుడు చూసినా పొద్దున్నే లెగిసిపోయి మనం అనేది మన పనులు మనం చేసుకుని కంగారుగా ఏదో బాస్ ఏదో అంటాడో, లేకపోతే ఆవిడ ఏదో అంటాడో, లేకపోతే ఎవరేమంటారని చెప్పేసి మనం అసలు మన గురించి మనం కూడా టైం స్పెండ్ చేయలేనంత బిజీ అయిపో ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అనేది మనీ అనేది ఈరోజు కాకపోతే రేపన్నా సంపాదించుకోవచ్చు, లేకపోతే మన ఖర్చులను తగ్గించుకోవచ్చు. ఎవడో ఏదో చేసేసాడానో, లేకపోతే ఎవడో ఏదో ఇల్లు కట్టేసాడానో, కోరుకొనేసాడని ఎదుటివాడిని చూసుకొని, ఎవడో ఎక్కువ ఏదో సంపాదించేస్తున్నాడని చెప్పేసి ఎదుటివాడిని చూసుకొని మనం అనేది కంపేర్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. కంపేర్ చేసుకుంటాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరో కూడా సాటిస్ఫాక్షన్ లైఫ్ ఎవరో గడపట్లేదు. ఎవ్రీబడి, డాక్టర్స్, లాయర్స్, ఎంప్లాయీస్, బ్యాంక్ ఎంప్లాయీస్, ఎవ్రీబడి, మార్కెటింగ్ సెక్షన్స్. నేను అనేది చేశాను. నేను 3 జాబులు చేశాను. అందరినీ ఎగ్జామిన్ చేశాను. ప్రతి ఒక్కరు ఒకటి కంపారిజన్ ఎవ్రీబడి ఈజ్ కంపారిజన్ విత్ సమ్ అదర్ వన్. ఎదురింటి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, పోన్లే వాడుకుంటే వాడు ఏదో ఇల్లు కట్టుకున్నాడు, లేకపోతే ఎదురింటి వాడు జాబ్ వచ్చింది, లేదా పక్కింటి వాడికి జాబ్ వచ్చింది, లేకపోతే ఆటైపో వీధిలో ఎవరో కానీ కారు కొనుక్కున్నాడు, లేదా ఎవడెవడికో గవర్నమెంట్ జాబ్ వచ్చింది, సరే ఎవడో ఏదో సంపాదిస్తున్నారు. మీకు దేవుడిచ్చిన దాంతో సంతృప్తి పడి బ్రతకడం నేర్చుకుంటే, మెయిన్ థింగ్, ప్రకృతిని నాశనం చేస్తారు.